త్రికాలదర్శి శ్రేష్ఠాసనంతో విజయాన్ని పొందేములే, విజయాన్ని పొందేములే. వరదాత బాబా లభించేలే, త్రికాల జ్ఞానం తెలిసేనులే, ఇది అద్భుతమేలే, దివ్య బుద్ధి అద్భుతమేలే. సర్వశక్తులే ప్రాప్తించేలే, గుణాలతో జీవితం నిండేనులే, ప్రతి క్షణము సుసంపన్నమేలే, ప్రతి క్షణము సుసంపన్నమే. వరదాత బాబా వరదానంగా దివ్య బుద్ధిని ఇచ్చేనులే, దివ్య బుద్ధిని ఇచ్చేనులే. త్రికాలదర్శి శ్రేష్ఠాసనంతో విజయాన్ని పొందేములే, విజయాన్ని పొందేములే. ఆత్మిక శక్తి పరమాత్మ శక్తితో ఆత్మిక శక్తి పరమాత్మ శక్తితో ప్రతి కార్యంలో సిద్ధి లభించే, స్వయముపై ప్రయోగం చేయగా ఇది స్వయముపై ప్రయోగమే చేయగా, అనుభవం చేస్తూ చేయించగా, గుణదానముతో ప్రాణదానమివ్వగా, ఇది సహయోగము, నిజమైన సహయోగము. ప్రయోగశాలి అయి ఆత్మలందరినీ తన సమానంగా చేయగా, తన సమానంగా చేయగా. వరదాత బాబా వరదానంగా దివ్య బుద్ధిని ఇచ్చేనులే, దివ్య బుద్ధిని ఇచ్చేనులే. త్రికాలదర్శి శ్రేష్ఠాసనంతో విజయాన్ని పొందేములే, విజయాన్ని పొందేములే. ఓం శాంతి. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు పూజారులుగా నుండి పూజ్యులుగా, నిరుపేదల నుండి యువరాజులుగా అవుతూ ఉన్నారు. కాబట్టి మీరు సంతోషంతో ఎగురుతూ ఉండాలి, ఎప్పుడూ ఏడవకూడదు. ప్రశ్న: అవినాశి జ్ఞానరత్నాల వర్షం ద్వారా భారతదేశాన్ని షావుకారుగా తయారు చేసేందుకు బాబా మనల్ని ఏ విషయంలో తన సమానంగా తయారు చేస్తారు? జవాబు: పిల్లలు, ఏ విధంగా నేను రూపము మరియు సుగంధం కలవాడిన, అలాగే పిల్లలు మనల్ని కూడా రూపము మరియు బసంత్ అంటే సుగంధం కలిగిన వాళ్ళుగా తయారు చేస్తారు. ఏ అవినాశి జ్ఞాన రత్నాలైతే మీకు లభించాయో వాటిని ధారణ చేసి
మీ నోటి ద్వారా దానం చేయండి. బాబా చెప్తూ ఉన్నారు, ఈ మహాదానం ద్వారా భారతదేశం సుసంపన్నంగా అవుతుంది. ఏ విధంగా పిల్లలైన మీరు బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారో అలాగే ఇతరులకు కూడా ఇవ్వండి. అందరికీ దారిని చూపించండి. సుఖం ఇచ్చేవాళ్ళగా అవ్వడం మీ బాధ్యత. పాట న్యాయ మార్గంలో. ఓం శాంతి. ఈ పాట కాంగ్రెస్ వారికి వర్తిస్తుంది. అలాగే పిల్లలు మీకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే వారు కూడా ఎంతో సహించి క్రిస్టియన్ నుండి భారతదేశంను విడిపించారు. కాబట్టి ఇది వారు సంతోషంతో పాడుకునే పాట. సంతోషాన్ని వేడుకలుగా జరుపుకుంటూ ఉంటారు. కానీ ఎంత చేసినా పాత ప్రపంచమైతే మారలేదు కదా. ప్రపంచం అదే విధంగా పాతగానే ఉంటుంది. శ్రీమతంపై మనము ప్రపంచాన్ని మారుస్తున్నామని పిల్లలు మీకు తెలుసు. వారు చెప్పేదాన్ని శ్రీమతం అని అనరు. శ్రీమతం ఒక్క భగవంతునిదే. ఇప్పుడు మీరు బాబా శ్రేష్టాతి శ్రేష్టమైన శ్రీమతంపై ఉన్నారు. వాళ్ళు మళ్ళీ శ్రీకృష్ణుని పేరుని వ్రాసేశారు. ఇది శ్రేష్టమైన శివబాబా మతమని ఇప్పుడు పిల్లలు మీకు తెలుసు. శ్రీకృష్ణుణ్ణి తండ్రి అని అనడం శోభించదు. శ్రేష్టమైన శివబాబా మతము శ్రీకృష్ణ బాబా మతము అని అయితే అనరు కదా. మీరు ఈ భారతదేశాన్ని మళ్ళీ పవిత్రంగా తయారు చేస్తూ ఉన్నారు. భరతఖండము ముఖ్యమైనది. ఎందుకంటే ఇది అనంతమైన తండ్రి జన్మస్థానము. మొత్తం ప్రపంచంలోని మనుష్య మాతృలందరికీ తండ్రి ఎవరైతే ఉన్నారో, సర్వులకి సద్గతి దాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది జన్మస్థానము. దీనిని పురుషోత్తమ తీర్థస్థానము అని అంటారు. ఇటువంటి ఉన్నతమైన తీర్థస్థానము ఇంకొకటి వేరే ఏదీనో లేదు. గీతలో పేరు మార్చేసినారు. భారతదేశం వాళ్ళకి అనంతమైన తండ్రి జన్మస్థానము తెలియదు. శివరాత్రి ఎప్పుడు జరుపుకుంటారో కానీ శివుడు ఎవరు అన్నది, వారెప్పుడు వచ్చారు, వారి నామరూపాలు ఏమిటి తెలియదు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. శివలింగం చిత్రంలో తెల్లని నక్షత్రం చూపిస్తారు. తద్వారా ఇది పరమాత్మ రూపము అని మనుషులు స్పష్టంగా అర్థం చేసుకుంటారు. కానీ పూజ ఎట్లా చేయాలి? అందుకని పెద్ద రూపాన్ని తయారు చేశారు. నిజానికి బాబా ఒక నక్షత్రం వంటివాడు. బాబా రత్నాకరుడు. ఒక రత్నాన్ని స్టార్ రూబీ అని, మాణిక్ అని, నీలం అని అంటారు. బాబాకి తెలుసు అది ఎంతో విలువైనగా ఉంటుంది. వార్తాపత్రికల్లో అన్నిటికంటే పెద్ద రత్నము ఫలానా ఖజానా నుండి పోయింది అని వ్రాశారు. ఈ శివలింగం ఎర్రగా ఉంది, కానీ ఇందులో మధ్యలో తెల్లని నక్షత్రం ఉంటుంది. అర్థం చేయించటంలో ఇది చాలా సహజము. స్టార్ తెల్లగా ఉంటుంది కదా, ఆత్మ కూడా తెల్లగానే సాక్షాత్కారం అవుతుంది. రూపము అదే, కేవలం మధ్యలో స్టార్ని పెట్టాలి. ఇంకేమీ వ్రాయవలసిన అవసరం ఉండదు. అర్థం చేయించటం చాలా సహజమవుతుంది. స్వర్గరాధ్యము మీ జనం సిద్ధ అధికారము అని కింద వ్రాయబడి ఉంటుంది. ఎందుకంటే మీరు స్వర్గస్థాపకుడైన తండ్రి కాబట్టి స్టార్ లైటును మధ్యలో పెట్టాలి. బాబా డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. వెంటనే ఆ పనిని చెయ్యాలి. కొన్ని రాళ్లలో మధ్యలో స్టార్ చాలా ఫస్ట్ క్లాస్గా కనిపించే విధంగా ఉంటుంది. ఇక్కడే వాటికి ఎంతో విలువ ఉంటుంది. సత్యయుగంలో చిత్రాలకు విలువ ఏమీ ఉండదు. అక్కడ వజ్రాలు రాళ్లుగా లెక్కించబడతాయి. మెహల్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రపంచం మారుతోంది. మనం స్వర్గాధిపతులుగా అయ్యేందుకు బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని, చదువుకుంటున్నామని పిల్లలు మీకు తెలుసు. ఎవరు ఎంతగా చదువుతారో అంత ఉన్నత పదవిని పొందుతారు. చదవాలి మరియు చదివించాలి కూడా. అంటే మీ సమానంగా తయారు చేయాలి. అప్పుడే ఉన్నతమైన పదవిని పొందగలుగుతారు. మనం బ్రాహ్మణులము, సత్యమైన యాత్రను నేర్పించాలి అని పిల్లలు భావిస్తారు. ప్రతి ఒక్కరికి బాబా పరిచయాన్ని ఇవ్వాలి. మనుష్య మాతృలెవ్వరికీ బాబా గురించి తెలియదు. తండ్రి ఒక్కరే
మిగిలిన వాళ్ళందరూ తమ తమ పాత్రలు లభించాయి. ఒక ఆత్మ పాత్ర ఇంకొకరి ఆత్మతో కలవదు. ఆత్మ అవినాశి. తన రూపంలో ఏ విధమైన తేడా రాదు. శరీరంలో తేడా ఉంటుంది. మరి ప్రతి ఆత్మ పాత్రలో తేడా ఉంది. ప్రతి ఆత్మ ఏదైతే నక్షత్ర ప్రకాశం వలె ఉంటుందో అందులో అవినాశి పాత్ర నిండి ఉంది. అది అవినాశి పాత్ర. ఈ విషయాలు కూడా మీకే తెలుసు. అది నెంబర్ వారుగా పురుషార్థానుసారంగా తెలుసు. ఆత్మ ఉంటుంది. భృకుటి మధ్యలో ఒక అద్భుతమైన తార ప్రకాశిస్తుంది అని దానిని అంటారు. ఇది అద్భుతమైనదే కదా. ఇది ఎంత చిన్న తార, అందులో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఈ విషయాన్ని ఎప్పుడైతే వింటారో అప్పుడే ఎన్నో ఆహ్వానాలను ఇస్తారు. చదివించేవారు తప్పకుండా ఆ పరమాత్మనే అని భావిస్తారు. మీరైతే అందరినీ చదివించాలి. క్రైస్తవులకి ఇంగ్లీష్ మాత్రమే తెలిసిన మీరు హిందీలో మాట్లాడండి. దానిని ఇంగ్లీష్లో అనువాదం చేసి వినిపిస్తారు. వారి వద్ద అనువాదం చేసేవాళ్ళు ఉంటారు. బాబా పరిచయాన్ని అయితే ఇవ్వాలి. ఏ విధంగా బాబా దుఃఖహర్త సుఖకర్త, అలాగే పిల్లలు మీరు కూడా అలాగే తయారవ్వాలి. ప్రతి ఒక్కరికి దారిని చూపాలి. ఇతరులను కూడా సుఖవంతులుగా తయారు చేయటం పిల్లలు మీ బాధ్యత. మీరు స్వయం బాబా నుండి ఎంత వారసత్వాన్ని తీసుకుంటున్నారో కావున దానిని ఇతరులకు కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఇదే మహాదానము. ఒక్కొక్క వాక్యము లక్షల రూపాయల విలువ చేస్తుంది. శాస్త్రాలు లక్షల వాక్యాలు లక్షల రూపాయలు విలువ చేసినట్లయితే మరి భారతదేశం ఇంత నిరుపేదగా ఎందుకు అవుతుంది? పిల్లలు మీరు అర్థం చేయించాలి. బాబా పరిచయాన్ని ఇవ్వాలి. వారు కూడా పరం ఆత్మయే. వారికి రూపం ఉంది మరియు సుగంధము ఉంది. కానీ వారు అవినాశి జ్ఞాన రత్నాలను ఎలా వర్షిస్తారు? తప్పకుండా శరీరం కావాలి కదా. కాబట్టి బాబా వచ్చి పిల్లలైన మనల్ని అనగా ఆత్మను రూపము మరియు సుగంధము కలదిగా తయారు చేస్తారు. అవినాశి జ్ఞాన రత్నాలను ధారణ చేయాలి. నోటి ద్వారా వీటిని మళ్ళీ దానం చేయాలి. ఈ రత్నాలను ఎవరూ విలువ కట్టలేరు. దీన్ని గూర్చి ఒక కథ కూడా ఉన్నది. కాబట్టి వీటిని ధారణ చేసుకోవాలి. శివబాబా బంబం భోలానాథ్ మా జోలెను నింపు అని అంటారు. అవినాశి జ్ఞాన రత్నాల ద్వారా జోలెని నింపుకోవాలి. మళ్ళీ అక్కడ మీ మహళ్ళు వజ్ర వైడూర్యాలు తయారవుతాయి. కాబట్టి ఈ విషయాలను ప్రతి ఒక్కరికి అర్థం చేయించాలి. ఎక్కడైతే తండ్రి ఉంటారో దానిని నిర్వాణధామము లేక ముక్తిధామము అని అంటారు. బుద్ధుడు నిర్వాణం ఎందుకు అని అంటారు? అది అందరికీ ఇల్లు కదా. అది తండ్రికి కూడా ఇల్లే. ఇప్పుడు అందరినీ తిరిగి తీసుకొని వెళ్ళేందుకు బాబా వచ్చారు. అపారమైన ధనాన్ని ఇస్తూ ఉన్నారు. బాబా పరిచయంను మీరు ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు? నేను క్రైస్తవుణ్ణి ఫలానాను, ఇవన్నీ దేహ ధర్మాలు. వీటన్నింటినీ వదిలి ఇప్పుడు తండ్రి స్మృతి చేయండి అని బాబా చెప్తారు. వారిని మీరు భక్తి మార్గంలో స్మృతి చేస్తూ వచ్చారు. అంతుమతి సోగతి అన్న గాయనం కూడా ఉన్నది. అంత్యకాలంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో వారు వేశ్య ఓనిలో పుడతారు. ఇది గురు గ్రంథంలో ఉన్నది. ఇప్పుడు కుక్కలుగా పందులుగా అయితే అవ్వలేరు కదా. అయినా కానీ జన్మ అయితే లభిస్తుంది. దేహీ అభిమానులుగా అవ్వండి. తండ్రి స్మృతి చెయ్యండి. బాబా అంటారు, మీరు మీ తండ్రిని మరియు ఇంటిని మర్చిపోయారు. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది. మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. ఇస్లాం, బౌద్ధ, క్రైస్తవ అందరూ తమ పాత్రను
రిపీట్ చేస్తూ వచ్చారు. ఈ డ్రామా అనేకసార్లు రిపీట్ అవుతూ వస్తుంది. దీనికి ఆది మధ్యాంత్యాలు లేవు. డ్రామాకైతే ఆది మధ్యంతాలు, అది మళ్ళీ వాటికంతట అవే రిపీట్ అవుతాయి. ఈ విషయాలను అర్థం చేసుకున్నవారు వచ్చి తండ్రిని తెలుసుకోండి అని వాటిని మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి. తండ్రిని తెలుసుకోకపోవడం వల్ల మనుషులు అనాథులుగా అయిపోయారు. పోపు యుద్ధం చేయవద్దు అని చెప్పినా కానీ వారేమీ అంగీకరించరు. క్రైస్తవులకు పెద్ద పోపు అయితే అతడు వాళ్ళందరికీ గురువు. ఆ గురువు సలహా పైన ఎందుకు నడవరు? వారు ఎవరి మాటను వినరు. స్వయంగా తండ్రే వచ్చి మతాన్ని ఇస్తారు. కాబట్టి అందరికీ అర్థం చేయించాలి. మెల్లమెల్లగా అన్ని ధర్మాల వాళ్ళకి అర్థం చేసుకుంటారు. మొదట కేవలం సింధువులు అర్థం మాత్రమే ఉండేవారు. ఇప్పుడు అందరూ వస్తారు. క్రైస్తవులకు కూడా బాబా పరిచయాన్ని ఇవ్వాలి. తద్వారా వాళ్ళు కూడా బాబా నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు హక్కుదారులుగా అవ్వగలుగుతారు. ఇందులో అలసిపోకూడదు. ప్రదర్శన చాలా జోరుగా కొనసాగుతుంది. సేవాదారులైన పిల్లలపైన సేవా బాధ్యత ఎంతగానో ఉంది. వారు హృదయం పైకి ఎక్కుతారు, మళ్ళీ సింహాసనం పైకి కూడా ఎక్కుతారు. మహాదానులుగా అవ్వాలి. బాబాను స్మృతి చేయాలి. వారు మరుజన్మ కొరకు ఇన్షూర్ చేసుకుంటారు. ఈశ్వరార్థము లేక కృష్ణార్థము దానం చేస్తారు. నిజానికి కృష్ణుడు షావుకారు. ఇతడు దానాన్ని తీసుకున్నాడు. బాబా నుండి వారసత్వాన్ని తీసుకున్నాడు. స్వర్గానికి యువరాజులుగా అయ్యాడు. అంటే స్వర్గాన్ని స్థాపించేవారు వారసత్వాన్ని తీసుకున్నాడు కదా. కానీ ఎలా తీసుకున్నాడో ఎవరి బుద్ధిలో కూర్చోదు. బాబాయే కృష్ణునికి కూడా వారసత్వాన్ని ఇచ్చారు. వారసత్వంనే దానము అని కూడా అంటారు. కన్యాదానం చేస్తారు కదా. నేను మీకు అవినాశి జ్ఞానరత్నాలను దానం చేసేందుకే బాబా వచ్చారు. వీటి కొరకు ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. బాబా చెప్తూ ఉన్నారు, ఖర్చైనా పర్వాలేదు. ఇక్కడ పిల్లలకి సాక్షాత్కారింప చేసుకున్నారు. ఇబ్రహీం, బుద్ధ, క్రీస్తు మొదలైన పెద్ద పెద్ద వారందరూ అంతిమంలో వస్తారు. తప్పకుండా వింటారు. కాబట్టే పదవిని పొందుతారు. పిల్లలు కూడా సంతోషించాలి. క్రైస్తవులకి భారతదేశంతో ఎంత సంబంధం ఉంది. వారు రాజ్యాన్ని కూడా తీసుకున్నారు, మళ్ళీ రిటర్న్ చేస్తూ ఉన్నారు కూడా. భారతదేశాన్ని ఎంతగానో పాలన చేయాల్సి ఉంటుంది. భారతదేశంపై ఎవరైనా దాడి చేస్తే వాళ్ళ డబ్బంతా అంతమైపోతుంది. వారెంతో ధనాన్ని ఇచ్చారు, మొత్తం ధనమంతా అంతమైపోతుంది. భారతదేశాన్ని రక్షించేందుకు అన్ని వైపులా ప్రయత్నిస్తూ ఉంటారు. వీరికి సహాయం తప్పకుండా కావాలి. అలాగే మరలా రిటర్న్ కూడా కావాలి. కాబట్టి వారు సంభాళించవలసిందే. భారతదేశం చాలా నిరుపేదగా ఉందని బాబాకి తెలుసు. అక్కడి నుండి కూడా సహాయం చేస్తారు. అలాగే వారు స్వయం వచ్చి సహాయం చేస్తారు. వర్తమానంలో వాళ్ళు సహాయం చేస్తారు. భవిష్యత్తు కొరకు బాబా కొరకు సహాయం చేస్తారు. కాబట్టి చాలా మంచి మంటపాన్ని తయారు చేసి క్రైస్తవులకి ఆహ్వానం ఇవ్వాలి. మంచి మంచి చిత్రాలు ఉన్నాయి. వాటిలో జ్ఞానమంతా ఉన్నది. ప్రతి దినము బుద్ధి తెరుచుకుంటుంది. చిన్నవి ఆత్మలో ఎంతటి పాత్ర ఉందో మీకు తెలుసు. సైన్స్ వాళ్ళు కూడా ఈ విషయంలో ఎంతో ఆశ్చర్యపోతారు. ఎవరు తమని ప్రేరేపిస్తారో సైన్స్ వారు కూడా భావిస్తారు. వినాశనం తప్పకుండా జరగాలి. ఇది డ్రామాలో రచించబడి ఉంది.
శంకరుని విషయమేమీ లేదు, కేవలం నిమిత్తంగా పేరును పెట్టారు. ప్రకృతి వైపరీత్యాలు జరగనున్నాయి. ఈ విషయాలను వినడం ద్వారా వారు ఎంతో సంతోషిస్తారు, మీకెంతో ధన్యవాదాలు చెప్తారు. ఎంతోమంది విదేశీయులు వస్తారు. ఇంట్లో కూర్చున్నప్పుడు వారు తప్ప దానం చేయాలి. మనకైతే ఈ సహాయంలో అందరూ అనాథులుగా నిరుపేదలుగా ఉన్నట్లే మొత్తం ప్రపంచమంతా అనాథులే. ఎందుకంటే మాతాపితా పరిచయం లేదు. కాబట్టి పిల్లల సేవా నశ ఉండాలి. మీరొచ్చి అర్థం చేసుకోండి. సర్వాత్మలను తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. టెలిగ్రామ్ కూడా ఇస్తారు. తప్పకుండా ఇప్పుడు నాటకం పూర్తయింది. తండ్రి తిరిగి తీసుకెళ్లేందుకు వచ్చారు. ఆత్మ ఎంతో సంతోషిస్తుంది. మళ్ళీ మనం సుఖధామంలోకి వస్తాము. అర్ధకల్పం పూజారులుగా అయి తండ్రిని స్మృతి చేశారు. ఇప్పుడు మళ్ళీ పూజ్యులుగా అవ్వాలి. కాబట్టి సంతోషంతో గంతులు వేయాలి. సంతోషం లేకపోవడంతో మళ్ళీ ఏడుస్తూ ఉంటారు. ఎవరైతే ఏడుస్తారో వాళ్ళు అంతా పోగొట్టుకుంటారు. ఈ విధంగా సుఖం ఇచ్చే తండ్రి స్మృతిలో ప్రేమపూర్వకంగా అశువులు వచ్చినట్లయితే అవి మాలలో మణులు. బాబా శ్రీమతం ద్వారానే శ్రేష్టంగా అవుతారు. అడుగడుగులోనూ శ్రీబాబా మతంపై నడవాలి. ఈ బాబా కూడా అంటారు, శ్రీమతమే శ్రేష్టమైనటువంటిది. ఇది చాలా ఉన్నతమైన చదువు. తీర్థయాత్రలకు మనుషులు వెళ్తారు. ఎన్నో కష్టాలు వాళ్ళ ముందుకి వస్తాయి. ఇంతకుముందు కాలిబాటన వెళ్ళేవాళ్ళు ఇప్పుడు గవర్నమెంటు వాళ్ళకి ఈజీగా చేసేశారు. కాబట్టి అడుగడుగునా శ్రీమతంపై నడవాలి. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. అప్రమత్తతో ఎక్కినట్లయితే వైకుంఠ రసాన్ని పొందుతారు. పడిపోయినట్లయితే ముక్కలు ముక్కలుగా అవుతారు. అడుగడుగులోనూ సలహా తీసుకోవాలి. శివబాబా కేరా బ్రహ్మ బాబా లేక బ్రహ్మ కుమారీలు అనం ఉత్తరం రాయండి. శివబాబా గుర్తుకు వస్తారు. చాలామంది పిల్లలు వ్రాయడంలో పొరపాటు చేస్తారు. ఒకరోజు అందరి బుద్ధి తాళం తప్పకుండా తెరుచుకుంటుంది. పిల్లలకు సేవ అభిరుచి ఎంతగానో ఉండాలి. ఎంతో సేవ చేయాలి. ఇది కూడా డ్రామాలో రచించబడి ఉంది. ఖర్చు దానంతటా అదే వస్తుంది. అనాయాసంగా అంతా జరుగుతుంది. 3 అడుగుల నేల దొరికేది కూడా కష్టమే. అయినా కానీ కల్పకు పూర్వం భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసి తీర్చారు. ఎంతగానో అర్థం చేయిస్తూ ఉంటారు. కానీ ధారణ కూడా జరగాలి. ఎక్కువ భారీ పదార్థాలను తింటే మళ్ళీ అది అరగదు. ప్రదర్శనీలో ఎంతోమంది వస్తారు. ఒక్కరికి కూడా వీళ్ళని చదివించే లేక రాజయోగాన్ని వీరికి నేర్పించేవారు తండ్రే అని నిశ్చయం కుదరదు. మొట్టమొదట ఈ నిశ్చయం ఏర్పడాలి. ప్రజాపిత బ్రహ్మ కుమారి కుమారులు అర్థం చేయించవచ్చు. రచయిత ఒక్క పరంపిత పరమాత్మయే. తండ్రి నుంచి వారసత్వం లభించనున్నది. ఎప్పటి వరకైతే ఆ తండ్రికి పిల్లలుగా అవ్వరో అప్పటి వరకు వారసత్వం లభించజాలదు. భక్తులకి ఫలం ఇచ్చేవారు ఆ తండ్రే. ఇంతమంది బ్రహ్మ కుమారీలు ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మను కూడా రచయిత అని అంటారు. ఇప్పుడు కొత్త ప్రపంచంలో రచన జరుగుతుంది. భగవాను వాచ మనకి రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ బాబా హృదయ సింహాసనంలో కూర్చొని సేవా బాధ్యత తీసుకోవాలి. మహాదానులుగా తప్పకుండా అవ్వాలి. జ్ఞానధనాన్ని దానం చేయడంలో కొంత ఖర్చు జరిగినా పర్వాలేదు. ఇది చాలా ఉన్నతమైన గమ్యము. కాబట్టి చాలా అప్రమత్తతతో నడవాలి.
ప్రతి అడుగులోనూ శ్రీమతాన్ని తీసుకుంటూ ఉండాలి. వరదానము: లగన్ రూపీ అగ్నిలో అన్ని చింతలను సమాప్తం చేసే నిశ్చయ బుద్ధి నిశ్చింత భవ. ఏ పిల్లలైతే నిశ్చయ బుద్ధి కలిగి ఉంటారో వాళ్ళు అన్ని విషయాలలో నిశ్చింతగా ఉంటారు. చింతలన్నీ సమాప్తమవుతాయి. బాబా చింతల నుండి బయటకి తీసి హృదయ సింహాసనంపై కూర్చోపెడతారు. బాబాతో లగన్ ఏర్పడగానే ఆ లగన్ ఆధారంగానే అగ్నిలో అన్నీ సమాప్తమవుతాయి. అసలు ఏమీ లేనట్లుగానే ఉన్నాయి. తనువు చింత కానీ, మనస్సు చింత కానీ, ధన చింత కానీ ఏదీ లేదు. ఏమవుతుంది అన్నదంతా జ్ఞానశక్తితో తెలుసుకున్నారు. అన్ని చింతల నుండి అతీతమైన నిశ్చింత జీవితం తయారైంది. స్లోగన్: ఎంత అచలంగా మరియు స్థిరంగా అవ్వాలి అంటే ఏ విధమైన సమస్య బుద్ధి రూపీ పాదాన్ని చలింప చేయకూడదు. అచ్చ. ఓం శాంతి. స్నేహసాగరుని స్నేహంలో లీనమయ్యే మనమే లీనమయ్యే మనమే నది అయి సాగరంలో లీనమయ్యే మనమే లీనమయ్యే ప్రభు స్నేహపు బంధనంలో స్వయమును బంధించి స్నేహ శక్తితోనే సమీపంగా చేరే స్నేహసాగరుని స్నేహంలో లీనమయ్యే మనమే లీనమయ్యే. జీవితానికే ఆధారమే స్నేహం ప్రభుకే దరి చేర్చే ప్రభు స్నేహ విమానం. స్నేహ శక్తితో లేదు ఇక కష్టం. పరిస్థితులు ఏవైనా అయ్యేను సహజం. ప్రభు నయనాల జ్యోతి ప్రసరించే ప్రకాశం ప్రసరించే ప్రకాశం. స్నేహసాగరుని స్నేహంలో లీనమయ్యే మనమే లీనమయ్యే. ఆత్మశక్తితో ఎగరాలి వేగంగా వ్యర్థాన్ని తొలగించి అవ్వాలి శ్రేష్టంగా. అల్పకాలిక ఆధారమే వదలంగా మాయా మోసాలకే అవ్వాలి అతీతంగా. బాబా ఛత్ర ఛాయలో సుఖమే పొందగా మనమే సుఖము పొందగా. స్నేహసాగరుని స్నేహం